ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ ఓటమి వెనుక ఎన్నో కారణాలను రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాటిల్లో ఆప్ పతనానికి దారితీసిన 6 ప్రధాన కారణాలేంటో చూద్దాం. 1. అవినీతి ఆరోపణలు. పార్టీ అగ్రనేతలు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ చట్టపరమైన వివాదాలు ఆప్ ప్రతిష్టను బలహీనపరిచాయి. 2. యమునా నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన యమునా కాలుష్యం హామీ కూడా దెబ్బతీసిందని చెప్పవచ్చు. యమునా నదిని శుభ్రపరుస్తారని ఆయన పదే పదే హామీ ఇచ్చినప్పటికీ నది మాత్రం కలుషితంగానే ఉంది. ఆప్ 2015 మేనిఫెస్టోలో ఈ నదిని 100% శుభ్రపరుస్తామని హామీ ఇచ్చారు, కానీ అది నెరవేరలేదు. 3. నాయకత్వలేమి. కేజ్రీవాల్ అరెస్ట్, ఆ తర్వాత రాజీనామా పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీస్తుంది. కొత్త ముఖ్యమంత్రిగా అతీషీ నియమితులైనప్పటికీ నాయకత్వ మార్పు పార్టీకి సవాలుగా మారింది. అతిపెద్ద విషయం ఏమిటంటే అరవింద్ కేజ్రీవాల్ విశ్వసనీయత విపరీతంగా తగ్గింది. 4. కాంగ్రెస్ పార్టీ ప్రభావం. కాంగ్రెస్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను భారీగా చీల్చింది. 2013 తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లింది. తర్వాత రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల రెండు పార్టీలకు కామన్గా ఉన్న ఓటు బ్యాంక్ చీలి ఆప్కు చాలా మైనస్ అయింది. దీంతో బీజేపీకి భారీగా లబ్ధి చేకూరింది. 5. అంతర్గత కలహాలు. పార్టీలో అంతర్గత కలహాలు, కైలాష్ గెహ్లట్, రాజ్కుమార్ ఆనంద్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి. అలాగే పార్టీ సంస్థాగత బలహీనతను బహిర్గతం చేశాయి. 6. తప్పుడు వాగ్దానాలు, వివాదాలు. కేజ్రీవాల్ అనేక వాగ్దానాలు చేశారు, కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇవి ఓటర్లలో ఆయన విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. నీటి కనెక్షన్లు, వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అనేక ఇతర వాగ్దానాలు నెరవేరలేదు. ఉపాధి బడ్జెట్ 2023 కూడా ఉద్యోగ సృష్టికి సంబంధించిన వాగ్దానాలను నెరవేర్చడంలో కూడా ఆప్ విఫలమైంది. అలానే గోవా, గుజరాత్ ఎన్నికల్లో కేజ్రీవాల్ డబ్బు ఖర్చు ఆరోపణలపై ఆయనిచ్చిన సమాధానాలు కూడా ఓటర్లలో ప్రశ్నలు సృష్టించాయి. వీటితో పాటు మారిపోయిన ఆప్ విధానాలు కూడా ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేక భావాన్ని కలిగించాయి. మొదట్లో కేజ్రీవాల్ తన రాజకీయ జీవితాన్ని ఆమ్ ఆద్మీ నినాదంతో, సాధారణ జీవన శైలితో ప్రారంభించారు. కాటన్ చొక్కా, చిన్న ఫ్లాట్, చౌకైన కారులో ప్రయాణం సాగించారు. దీంతో ఆయన క్రమంగా ప్రజల్లో ఆదరణ దక్కించుకున్నారు. కానీ కేజ్రీవాల్ ప్రయాణం క్రమంగా మారిపోయింది. 40 కోట్ల రూపాయల విలాసవంతమైన శీష్ మహల్ నిర్మాణం సహా అనేక అంశాలు ఆయనపై ఓటర్లలో నిరాశను పెంచాయని చెప్పవచ్చు.